ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మరొక్కసారి ఈరోజు మనందరం కలుసుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు ఎంతో దయ చూపించారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకుందాం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. సాధారణంగా ఈ విషయం మనందరికీ తెలుసు. గొల్యాతు దావీదు యుద్ధం చేశారు. యుద్ధంలో గొల్యాతు ఓడిపోయాడు, దావీదు గెలిచాడు. ఇశ్రాయేలు గెలిచినట్టుగా మనందరికీ తెలుసు. ఆ యుద్ధం వచ్చిన సమయంలో గొల్యాతు 40 రోజుల నుంచి వచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని బాధపెడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగం మీద ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ఎవ్వరూ కూడా అందరూ ఇశ్రాయేలు సైన్యం అంతా కృంగిపోయిన మనస్సుతో ఉండి అసలు ఎవ్వరూ కూడా యుద్ధానికి వెళ్ళటం లేదు. అందుకనే ఆ సమయంలో దావీదు అక్కడికి రావడం జరిగింది. దావీదు వచ్చినప్పుడు దావీదేమి సైనికుడు కాదు, అయినప్పటికీ కూడా ఆ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కృంగదీస్తూ ఉంటే తట్టుకోలేక పౌరుషం వచ్చినవాడే, రోషం వచ్చినవాడే సౌలు మహారాజుతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడతాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఫిలిష్తీయులు కృంగదీస్తారు. ఇశ్రాయేలును దేవుని పిల్లలైతే దేవుని పిల్లల హృదయాలను జంకేలాగా, దేవుని పిల్లల హృదయాలు ఆ పిరికితనంతో నింపబడేలాగా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దేవుని పిల్లలను ఎలాగైనా యుద్ధంలో గెలవకుండా చెయ్యాలని, ఎలాగైనా సరే వారిని కృంగదీసి వారిని అపజయం పాలు చేయాలని ఫిలిష్తీయులు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ఆ ఫిలిష్తీయుని బట్టి ఒక్కడిని బట్టి వాళ్ళందరూ కృంగిపోతున్నారంట. మీరు ఆలోచించండి, సాధారణంగా సైన్యానికి పని ఎప్పుడు ఉంటుంది? సైన్యము ఎప్పుడు యుద్ధాలు వస్తే, దేశం మీదకి యుద్ధం వచ్చినప్పుడు సైన్యము అప్పుడు వాళ్ళతో యుద్ధాన్ని జరిగించి దేశం పక్షంగా పోరాడవలసిన వారై ఉన్నారు కదా. కాబట్టి సైన్యంలోకి తీసుకునేటప్పుడు చాలామందిని అన్నీ ఆచితూచి అన్నీ చూసిన తర్వాత సైన్యంలోకి తీసుకుంటారు కదా. పిరికి వారిని, భయపడేవారిని ఎవరు కూడా సైన్యంలోకి తీసుకోరు కదా. మరి ఇశ్రాయేలు సైన్యం గురించి ఆలోచిస్తూ ఉంటే వారందరూ కృంగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అప్పటికే 40 రోజుల నుంచి గొల్యాతు వచ్చి అంటున్నాడు, మీలో ఎవరైనా ఉంటే ఒకళ్ళు రండి, ఆ ఒక్కడిని పంపించి నాతో యుద్ధం చేయండి, ఎవరైనా సరే పర్వాలేదు అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే 40 రోజుల నుంచి కూడా ఆ ఇశ్రాయేలు సైన్యం అంతా కృంగిపోయిన పరిస్థితిలో ఉండి వాళ్ళు యుద్ధానికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. నిజమే, కృంగిపోయిన వారు యుద్ధాన్ని జరిగించలేరు కదా. అందుకనే సామెతల గ్రంథము 24వ అధ్యాయము ఒక్కసారి మనం చూద్దామా. సామెతల గ్రంథము 24వ అధ్యాయంలో ఒక మంచి మాట మనం చూస్తాం. 24వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు అని జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు. ఏమంటే, శ్రమ దినమున శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోతే మనం చేతకాని వాళ్ళం అయిపోతాం. అంటే చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, ఏమంటే బుర్ర కూడా సరిగా పనిచేయదు, మంచి ఆలోచన రాదు. ఈ రోజున చాలామంది విశ్వాసులు కృంగిపోతూ ఉన్నారు. శ్రమలు అందరికీ వస్తాయి కదా. ఈ రోజున విశ్వాసులైన వారు కూడా రకరకాల యుద్ధాల మధ్యలో నలిగిపోతూ ఉన్నారు. రోజుకొక యుద్ధం అన్నట్లుగా ఏదో ఒక యుద్ధం వస్తూనే ఉంది. అనారోగ్యాలు, బాధలు, సమస్యలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, ఇలాంటివన్నీ కూడా సగటు విశ్వాసి మీద దాడి చేస్తూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక పోరాటానికి గురవుతూ ఉన్నారు. మరి అలాంటి పోరాటాల మధ్యలో, యుద్ధాల మధ్యలో మరి విశ్వాసి కృంగిపోతే విశ్వాసి చేతకాని వాడైపోతాడు. మనం చేతకాని వాళ్ళం అయిపోతే ప్రార్థన కూడా చేయలేము. మనం చేతకాని వాళ్ళం అయిపోతే వాక్యం చదువుకోలేము, వాక్య ప్రకారంగా ప్రవర్తించలేము. అంత మాత్రమే కాదు, విశ్వాసాన్ని కూడా ఉపయోగించలేము.
ఊహించలేము. ఇక్కడ ఇశ్రాయేలు సైన్యం యొక్క సంగతి అలాగే ఉంది. ఏమండి, సైన్యమయ్యుండి 40 రోజుల నుంచి గొలియాతు వచ్చి గొడవ చేస్తూ ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ ఉంటే, ఒక్కళ్ళు కూడా ఆ చీఫ్ కమాండర్ కూడా కనీసం ముందుకెళ్ళి యుద్ధం చేసినట్టుగా మనకు అనిపించదు. సౌలు మహారాజు కూడా వాళ్ళని ఏమి అన్నట్టుగా, అయితే వాళ్ళతో పాటు ఈయన కూడా కృంగిపోయాడేమో మనకు తెలీదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్యలో దావీదు అక్కడికి వచ్చి అంటాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు అని చెప్పడం మనం చూస్తాం. బాలుడే గాని యవనస్తుడే గాని చాలా మంచి మాట చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే కృంగిపోయిన మనస్సుతో ఇశ్రాయేలులు ఉన్నారు. కృంగిపోయి ఉండడం వల్ల వాళ్ళు అసలు దేన్ని చూసి కృంగిపోయారు అని మనం ఆలోచిస్తే, అతను వేసుకున్న కవచాన్ని బట్టి, అతను వేసుకున్న శిరస్త్రాణాన్ని బట్టి, అతనికి ఉన్న యుద్ధ వస్త్రాలన్నీ చూశారు, అతని ఎత్తు చూశారు, రూపం చూశారు. అవన్నీ చూసి వాళ్ళు కృంగిపోయారు. ఏమంటే వాళ్ళు కృంగిపోవడానికి అసలు దాన్ని చూడాల్సిన అవసరత లేదు. ఏమంటే ఆ రోజున వాళ్ళు అలాగే చేశారు. ఈ రోజున విశ్వాసులు కూడా సమస్య యొక్క ఎత్తు, సమస్య యొక్క లోతు చూసి చాలామంది కృంగిపోతూ ఉన్నారు. ఫిలిష్తీయుని బట్టి ఆ రోజు వాళ్ళు కృంగిపోయారు. ఈ రోజున విశ్వాసులు కూడా సమస్యలు చూస్తూ కృంగిపోతూ చేతకాని వాళ్ళు అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనీసం యుద్ధం చేయాల్సిన సైన్యము ముందుకు వెళ్ళకుండా వాళ్ళు అక్కడ గుడారాల్లోనే ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున విశ్వాసులంగా మనం కృంగిపోకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమండి, మనం అన్యులం కాదు కదా, మన దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి, మన రాజును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. రక్షింపబడిన వారంగా, విశ్వాసులముగా మన యుద్ధాలన్నీ దేవుడు జరిగిస్తాడు అనే మంచి మనస్సుతో మనం ధైర్యం తెచ్చుకున్న వారమే మనం ప్రతి యుద్ధాన్ని గెలవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ రోజున విశ్వాసుల చుట్టూ యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధాల నుంచి మనకు విడుదల కావాలి అంటే మనం చేతకాని వాళ్ళలాగా కృంగిపోవడం కాదు కానీ, కృంగిపోయి చేతకాని వాళ్ళం అయిపోవడం కాదు కానీ, మనము విశ్వాసపు డాలు పట్టుకొని ఎదిరించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ దావీదును చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ ఇశ్రాయేలు సైన్యాన్ని బలపరుస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు దేశాన్ని బలపరుస్తూ ఉన్నాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో ఒక్కళ్ళైనా ఇలాగన ఉండగలిగితే చక్కగా ఆ ఇంటి మీదకి వచ్చే ప్రతి యుద్ధాన్ని విశ్వాసమైన డాలుతో ఎదిరించడానికి ఎంత అవకాశం ఉంటుందో కదా. ఈ రోజున విశ్వాసులంగా మనం కూడా ఆ ప్రతి యుద్ధంలో జయము మనదే అనుకొని ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే శత్రువు యొక్క ఎత్తును చూసి కానీ, శత్రువుకున్న ఆయుధాలు చూసి కానీ, శత్రువుకున్న గుర్రాలు చూసి కాదు కానీ, మన దేవుడు ఎంత గొప్పవాడో ఆ దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము అని నేర్చుకుంటూ ఉన్నాం. అదే 17వ అధ్యాయంలో మరి దావీదుకి ఎంత ధైర్యం ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తూ ఉంటే, అదే 17వ అధ్యాయము చూడండి ఏమంటాడు. 26వ వచనం మనం చదువుకుందాం. దావీదు జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద పిలిచిన వారిని అడుగగా అని మనం చదువుతున్నాం. దావీదు ఉత్సాహం చూడండి. దావీదు గొలియాతుకి ఏమీ లేదో అది చూస్తున్నాడు. ఏమండి, ఇశ్రాయేలుల సైన్యమేమో ఆయనకి రాగి కవచం ఉంది, బళ్ళెం ఉంది, శిరస్త్రాణం ఉంది, ఇంత ఎత్తు ఉన్నాడు, అంతెత్తు ఉన్నాడని అవన్నీ చూసి వాళ్ళు భయపడ్డారు. అతనికి కలిగిన వాటిని బట్టి చూసి భయపడ్డారు. కానీ ఇక్కడ చిన్నవాడైన దావీదు అతనికి ఏమీ లేదో దాన్ని బట్టి అతను ధైర్యం తెచ్చుకుంటున్నాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా, సమస్యలకు సున్నతి లేదు కదా. ఈ రోజున కష్టాలు, యుద్ధాలు, సమస్యలు ఉన్నాయి. ఏమండి, ఈ రోజున రక్షించబడిన వారముగా మనము సున్నతి చేయబడిన వారం, మనం దేవుని
చేత ఏర్పాటు చేయబడిన వారం, జీవము గల దేవుని సైన్యమై ఉన్నాము అని లేఖనం తెలియజేస్తుంది. రక్షింపబడిన ప్రతి విశ్వాసి మనకొక దేవుడున్నాడు, ఆయన సామాన్యుడు కాదు అని, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెనని లేఖనాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. మరి జీవము గల దేవుని సైన్యమై ఉన్న మనల్ని చూసి మిగతా వాళ్ళు భయపడాలి తప్ప మనము సమస్యలు చూసి భయపడకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అతను కృంగిపోలేదు, బెంగపడిపోలేదు, టెన్షన్ పడలేదు, నిరాశలోకి వెళ్ళిపోలేదు. కానీ విచారకరమైన విషయం ఏంటి అంటే, ఇశ్రాయేలుల సైన్యం అంతా కృంగిపోయిన దశలో ఉండి వాళ్ళు యుద్ధాన్ని చేయలేకపోతున్నారు. ఈ రోజున దేవుడు మనకు చెప్పేది అదే. మనం కృంగిపోతే మనం చేతకాని వాళ్ళం అయిపోతాం. అందుకనే దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఈ రోజున ఏ సమస్యలు మనకున్నా, ఎన్ని యుద్ధాలు మనకున్నా, ఆ యుద్ధాల మధ్యలో యుద్ధము యెహోవాదే అని దావీదు ఎలాగైతే ముందుకు సాగాడో, ఈ రోజున ఇశ్రాయేలుల సైన్యం యొక్క యుద్ధాలన్నీ దేవుడు జరిగించినట్లుగా మన యుద్ధాలు కూడా దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. మన పక్షంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు అనే విశ్వాసము దావీదుకుండినట్లుగా మనకు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది కూడా మనం చదువుదామా? అదే 17వ అధ్యాయంలో చూడండి, ఒక్కసారి 47వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత ధైర్యం అండి! గొలియాతు అన్ని రకాల ఆయుధాలు పట్టుకొని వస్తూ ఉంటే, ఏ ఆయుధం లేకుండా కేవలం వడిసెలు పట్టుకుని 5 రాళ్ళు పట్టుకుని వెళ్ళి గొలియాతును చంపినట్లుగా, గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళి విజయం సంపాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి అంటే, దావీదు ఒక్కటే అనుకున్నాడు, నా యుద్ధాలన్నీ కూడా దేవుడే జరిగిస్తాడు. మా దేవుడు యుద్ధాలు జరిగించడానికి ఆయుధాలు అవసరం లేదు, తలాంతులు అవసరం లేదు, గుర్రాలు అవసరం లేదు, లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఏవీ లేకపోయినా సరే మా దేవుడు యుద్ధ రంగములోకి వస్తే తప్పకుండా మా పక్షంగా విజయాలు వరిస్తాయి అని అతడు ప్రగాఢంగా నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనమైతే అనుకుంటూ ఉంటాం, తలాంతులు లేవే, ఆయుధాలు లేవే, వాళ్ళకైతే అవి ఉన్నాయి, వీళ్ళకైతే ఇవి ఉన్నాయి అనుకుంటూ ఉంటాం. కానీ మన యుద్ధాలన్నీ కూడా దేవుడే జరిగిస్తాడని నమ్మిన వారమై, దేవుని మీద మనస్సు పెట్టుకొని, దేవుడి మీద ఆశ పెట్టుకొని మనం ముందుకు సాగగలిగితే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసయ్య మన యుద్ధాలన్నీ కూడా తప్పకుండా జరిగించి ప్రతి యుద్ధములో దేవుడు మనకు జయాన్నిచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ రోజున అదే చెబుతున్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవ్వరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. ఈ ఫిలిష్తీయులు ఒకవేళ నీ సమస్యలు కావచ్చు, నీ కష్టాలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, నిన్ను భయపడుతున్న ఇబ్బందులు కావచ్చు, అవేమైనా సరే వాటిని గురించిన చింత వద్దు, వాటి గురించి కృంగిపోవద్దు అని ఆ రోజు దావీదు చెప్పినట్లుగా ఈరోజు దేవుడైన యెహోవా మనందరికీ సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎవరు నిన్ను భయపడుతూ ఉన్నారో, ఏ సమస్యల గురించి నువ్వు జడిస్తూ ఉన్నావో, బెంగపడుతూ ఉన్నావో, భయపడుతూ ఉన్నావో, అవన్నీ పక్కన పెట్టి విశ్వాసమనే డాలును ఉపయోగించి ఆ యొక్క గొలియాతును త్రిప్పి కొట్టవలసిన అవసరత ఎంతైనా ఉంది అని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూద్దామా ఒక్కసారి ద్వితీయోపదేశ కాండములో 20వ అధ్యాయంలో కూడా మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో ఇశ్రాయేలు సైన్యానికి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. 20వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా వినండి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి. వారి ముఖము చూసి
బెదరకుడి అని చాలా స్పష్టంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు, యుద్ధాలు ఎదుర్కొనేటప్పుడు వాళ్ళ మనస్సు ఎలాగుండాలో చాలా చక్కగా చెప్తున్నాడు. మీరు అస్సలు జంకొద్దు, భయపడద్దు, వణకొద్దు, ఎందుకంటే మీ యుద్ధాలన్నీ దేవుడే జరిగిస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇశ్రాయేలుల సైన్యము భయపడుతూ బెంగపడిపోతూ 40 రోజుల నుంచి గొలియాతు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నా వాళ్ళు ముందుకు సాగకుండా, యుద్ధం చేయకుండా దావీదు ఆ ఎంటర్ అయ్యే వరకు కూడా చాలా కృంగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కృంగిపోయిన వాళ్ళు యుద్ధాలు చేయలేరు, కృంగిపోయిన వాళ్ళు విశ్వాసాన్ని ఉపయోగించలేరు, కృంగిపోయిన వాళ్ళు వాక్యం చదువుకోలేరు, కృంగిపోయిన వాళ్ళు ప్రార్థన చేయలేరు, కృంగిపోయిన వాళ్ళు ఆకి మంచి ఆలోచన అనేది రాదు. అందుకనే ఈ రోజున దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు, ఎన్ని యుద్ధాలున్నా, ఎన్ని సమస్యలున్నా డిప్రెషన్కి వెళ్లకుండా, నిరాశకు లోనవ్వకుండా యేసయ్య వైపు చూస్తూ యుద్ధము యెహోవాదే అని ఎలాగైతే దావీదు ముందుకు సాగాడో మనము కూడా దేవుడి మీద ఆశ పెట్టుకుని మన పక్షంగా యుద్ధాలు జరిగించే గొప్ప దేవుడున్నాడని ఆయన మీద ఆశతో, ఆయన మీద విశ్వాసంతో ముందుకు సాగగలిగితే ఆ రోజున గొలియాతు మీద జయమిచ్చినట్లుగా ఈ రోజున దేవుడు మనకు కూడా జయమిస్తారు. అదే చెబుతున్నాడు, ఎవ్వరి గురించి కృంగ నిమిత్తము లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం కృంగిపోకుండా, మనం చేతకాని వాళ్ళం అయిపోకుండా, మనము విశ్వాసముతో ఎదిరించవలసిన వారమై ఉన్నామని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. కృంగిపోయిన వాళ్ళు చేతకాని వాళ్ళు అవుతారని ఆ రోజున ఇశ్రాయేలు సైన్యము కూడా కృంగిపోవడం వల్ల గొలియాతు ఎత్తు చూసి, గొలియాతుకున్న ఆయుధాలు చూసి వాళ్ళు కృంగిపోయి నన్ను యుద్ధ రంగంలోకి వెళ్ళలేకపోయారు కదా. ఈ రోజున మేము కూడా చాలాసార్లు మా చుట్టూ ఉన్న సమస్యలు చూసి, మా చుట్టూ ఉన్న కష్టాలు, అనారోగ్యాలు, బాధలు చూసి చాలాసార్లు కృంగిపోతూ ఉన్నాం, డిప్రెషన్కి లోనవుతూ ఉన్నాం. వాటి వైపు చూడకుండా యేసు వైపు చూస్తూ విశ్వాసపు ఆత్మతో నింపబడిన వారమై తండ్రి, ఎలాగైతే దావీదు ముందుకు సాగి యుద్ధము యెహోవాదే అని విజయాన్ని సాధించాడో మా పక్షంగా యుద్ధాలు జరిగించడానికి, మా పక్షంగా కార్యాలు చేయడానికి మీరెప్పుడూ సిద్ధంగా ఉన్నారు గనుక నీ మీద ఆనుకొని సాగిపోవడం మాకందరికీ నేర్పించమని చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. వారు ఏ పరిస్థితుల మధ్యలో కృంగిపోతూ ఉన్నారో వారిని ఇప్పుడే యేసు నామములో లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపకు అప్పగించుకుంటూ పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము. ఎంతమంది నాయన ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, అలాగే ఇంటర్వ్యూకి వెళుతూ ఉన్నారో వారికి సహాయం చేయము. వారి యొక్క ఆశను మీరు తీర్చండి నాయన. ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం, చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంత మాత్రమే కదా కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తం మీతో మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.